చూస్తే కనుక 175 అవుట్ ఆఫ్ 243 ఎక్స్పెక్ట్ చేసిందే. ఇది కొంతవరకు అసదుద్దీన్ కూడా కారణమైండు. ఎందుకంటే పోటీ చేసిందే సీమాంచల్. ఎన్నైనా కూడా అంటే అది కూడా ఒక కారణంగా చెప్తున్నాడు. ఇక్కడ మెయిన్ క్రెడిట్ గోస్ టు నితీష్. ఎందుకంటే ఆయన అనుసరించిన విధానాలు వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనం క్రెడిట్ ఇవ్వదలుచుకుంటే ఆ టాప్ 3-4 లో ఉంటారు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రుల. లోహియ ఐడియాలజీతో ప్రభావితమైన వ్యక్తి, ఆయన శిష్యుడు కూడా. సో సోషలిస్ట్, ఇంకోటి నాన్ కరప్టెడ్, తర్వాత ఎప్పుడు ప్రో పీపుల్ ఉంటాడు ఆయన. ప్రజల మధ్య సీట్లలో కూడా సమానంగా ఉన్నాయి, 75-73 బీజేపీ జేడీయూ. లోక్ జనశక్తి పార్టీ 18, సర్ప్రైజ్. చిరాగ్ పాస్వాన్ 18, హిందుస్థాన్ అవామ్ మోర్చా 4, ఆర్ఎల్ఎం 2. మహాగఠబంధన్ లో కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతీసింది ఆర్జేడీని. 60 సీట్లు పోటీ చేస్తే 14 వస్తున్నాయి వాళ్ళకి, ఆర్జేడీకి 47 వస్తున్నాయి. అందుకే ఆయన ఇవ్వనన్నాడు అసలు. చాలా లాస్ట్ మినిట్ దాకా సాగదీసి తీసుకున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆర్క్యూస్ లో పెట్టాల్సిందే. ఎందుకంటే మీరు చూసారు తమిళనాడులో గానీ వెస్ట్ బెంగాల్లో గానీ 67 తర్వాత మళ్ళీ గెలవలేదు 1967 తర్వాత. కాబట్టి ప్రాంతీయ పార్టీల యొక్క ఇప్పుడు అక్కడ జేడీయూ గానీ ఆర్జేడీ గానీ వీళ్ళది ఏంటంటే ఎట్లయినా బలం ఉంటుంది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్, ఒకప్పటి జాతీయ పార్టీ లాగా కాంగ్రెస్ లేదు, బట్ బీజేపీ మాత్రం ఆ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నది. 165 వస్తున్నాయి 243. అవును, అంటే 2/3, 3/4 మెజారిటీ దిశగా పోయినా ఆశ్చర్యం లేదు. చాలా డిసిజివ్ యాంటీ ఇన్కంబెన్సీ లేదు అక్కడ. యాంటీ ఇన్కంబెన్సీ టైట్ ఫైట్ అని లాస్ట్ వరకు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ బిఫోర్ వరకు కూడా చాలా టైట్, 120 అని చెప్పారు. కానీ నాకు టైట్ కనబడతలేదు. ప్రశాంత్ కిషోర్ ఓటింగ్ పరంగా చూస్తే బీజేపీకి 23% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం ఓటింగ్ పర్సెంటేజ్ నేను చూస్తాను. పార్టీ వైజ్ ఓట్ షోర్ బీజేపీ 23.07, జేడీయూ 18.07, 5% తక్కువ ఉంది జేడీయూది. ఇద్దరు సమాన సీట్లో పోటీ చేశారు, 101. ఆర్జేడీకి 22.93, బీజేపీ కంటే ఒక 0.015 తక్కువ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతీసింది, 7.82%. అంటే ఆర్జేడీ ఎక్కువ స్థానాలు పోటీ చేసింది. బీజేపీ 101 చేస్తే ఆర్జేడీ దాదాపు 150 దాకా చేసింది. కానీ ఆర్జేడీ 150 చేసినా ఒకటి, బీజేపీ 101 చేసిన ఓటింగ్ పర్సంటేజ్ లో వాళ్ళు హైయెస్ట్ లో ఉన్నారు. జేడీయూ సీట్లు సమానంగా ఉన్న 5% తక్కువ ఉంది ఓటింగ్. ఇద్దరు సమానంగా చేశారు, 101 చేశారు. అంటే వీళ్ళ లీడర్షిప్ కొరత ఉంది. ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు తేజస్వి. యాక్చువల్ గా ఇంకొకటి పెద్ద మైనస్ ఏంటంటే అసలు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని డిక్లేర్ చేయలేదండి. చేశారు లాస్ట్ మినిట్ లో చేశారు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఓట్ అధికార యాత్ర, బీహార్ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా అన్ని చేసినాయని మరి జంగల్ రాజ్ అనేది ఏదైతుందో ఇంకా ప్రజల మనసులో ఉంది లాలూ ప్రసాద్ మీద. అదొకటి. తర్వాత బీహార్ లో లేబర్ మైగ్రేషన్ అనేది ఆపడానికి నితీష్ చాలా ప్రయత్నాలు చేశాడు. అసలు యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళను బీహార్ దాటిపోకుండా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అంటే యూత్ నేనది యూత్ ఇప్పుడు యూత్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. యూత్ విషయంలో మాత్రం ఆయన చాలా మహాగఠబంధన్ వైపే ఉన్నారు అనే సర్వే రిపోర్ట్స్ కూడా చెప్పినాయి కదా. కానీ ఇప్పుడు అట్లా లేదు. యూత్ ఏంటంటే నితీష్ ని ఇష్టపడుతున్నారు. ఆయన హండ్రెడ్స్ ఆఫ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టాడు. దానివల్ల కొంత ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ లాస్ట్ ఎలక్షన్స్ కి యూత్ మీదనే ఉంది. అందుకని అది కొంత టర్న్ అయిందనేది మనకి రిజల్ట్స్ చెప్తా ఉన్నాయి. లేబర్ మైగ్రేషన్ కూడా స్లోగా తగ్గేయడానికి వాళ్ళకి కావాల్సినంత మనీ వాళ్ళ అకౌంట్లలో ఇవ్వడానికి నితీష్ చాలా ప్రయత్నం చేశాడు. ఇంకా అంత డబ్బు వచ్చినాక వాళ్ళు మైగ్రేట్ కావాల్సిన అవసరం లేదు, ఏదో దొరికింది చేద్దాం, ఉన్నదంతా తిందామని అనుకుంటారు. కాబట్టి ఈసారి ఆయన స్ట్రాటజీస్ అనేటి గత అన్ని ఎన్నికల కంటే కూడా ఎబోవ్ ఆల్, అది మోడీ గారు కూడా ఇష్టపడ్డారు. బహుశా నేను అనుకుంటున్నా ఈ ఎలక్షన్ లో మేనిఫెస్టో ఏదైతే ఎన్డీఏది ఉందో అది రేపు దేశానికి మేనిఫెస్టో అవుతుంది, అన్ని రాష్ట్రాలకు మేనిఫెస్టో అవుతుంది. ఆ రకంగా బీహార్ రిజల్ట్స్ అనేటివి ఇవాళ బీజేపీకి ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా బీహార్ ను పెట్టుకోవడానికి వాళ్ళు మహిళలకి స్కూల్ పోయే పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు అందరికి క్యాష్ డిపాజిట్స్ వేర్వేరు కాంగ్రెస్ చేస్తామని చెప్పింది. అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ చేస్తుంది, కర్ణాటకలో చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పోయి
ఉన్న కొద్దిగా అవకాశాలను కూడా దెబ్బతీశాడు. ఆయన ఏమన్నాడు, బీహార్ బ్లడ్ లోనే ఉంది అనేది ఏదైతే ఇక్కడ అన్నాడో అది చాలా దెబ్బతీసింది అది. అట్లా ఇంకోటి, రాహుల్ గాంధీ అంత చరిస్మాటిక్ లీడర్ కాదని పదే పదే రుజువు అవుతా ఉన్నది. ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత కొంత ప్లస్ అయినా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో, బట్ రెస్పెక్టివ్ స్టేట్స్ లలో మాత్రం ప్లస్ కావట్లేదు. ఇవన్నీ కూడా చూడాలి. కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ ప్రియాంకని తీసుకొచ్చి ముందు పెట్టినా కొంత మెరుగైతుందేమో, ఇందిరాగాంధీని చూస్తారేమో ఈ జనరేషన్. ఎందుకంటే పాత జనరేషన్ కి ఇందిరా తెలుసు, ఇప్పుడు పుట్టిన జనరేషన్ కి ఇందిరా తెలియదు, ఓటు వచ్చిన జనరేషన్ కి. అట్లా ప్రియాంక ఏమన్నా ఐకాన్ కావచ్చేమో, బట్ రాహుల్ గాంధీనే పెట్టుకుంటే కూడా ఇప్పుడు 10 ఏళ్ల రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఐకాన్ ఉత్తరప్రదేశ్ లో ఆమె ఫెయిల్ అయితేనే ఆమె ఎక్కడ రాణిస్తారు తీసుకొచ్చి పెట్టారు. ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీ నాయకత్వం మారాలంటే వాళ్ళకున్న ఆప్షన్ అది ఒకటే. వేరే వాళ్ళని తీసుకురారు వాళ్ళు, వాళ్ళ బ్లడ్ లో లేదు అది. తీసుకొస్తే ఇప్పుడు పివి నరసింహరావు తీసుకొచ్చారు, ఏమైంది లాస్ట్ ఆయన ముఖం చూడకుండా అయిపోయింది కాంగ్రెస్. చివరికి ఆయన అది అంత్యక్రియలప్పుడు కూడా భయంకరమైన అవమానం. 99 సీట్లు వచ్చాయి కదా. అంటే భారత్ జోడో యాత్ర తర్వాత కొంత చేంజ్ కనబడ్డది, బట్ ఇక మోడీ దాని నుంచి గుణపాఠం తీసుకుంటాడు కదా, ఎందుకు సీట్లు తగ్గినాయి. ఆయన రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడు, ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ గా. నడుస్తున్న టైంలో రాహుల్ గాంధీ చాలా బాంబులు పేల్చారు కదా, హైడ్రోజన్ బాంబు అన్నారు, యాటమ్ బాంబు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఓటు చోరీ ఇది ఎలక్షన్ కమిషన్ డీటెయిల్స్ తో పాటు బయట పెట్టింది, అది ఏం లేదు ఫ్యాక్ట్ అనేది. ఇవన్నీ అంత వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడు రాహుల్ గాంధీ. ఇక్కడికి వచ్చి కూడా అదే చెప్పాడు కాళేశ్వరంలో. అంతిమంగా ప్రజల్లోకి వెళ్ళిందా లేదా ఒక విషయం, ఈ పార్టీలు చేసిన అలిగేషన్స్ కావచ్చు ఏదైనా సరే, పోతే ఇట్లా ఎందుకు ఉంటుంది రిజల్ట్? ఇప్పుడు ఓటు చోరీని ప్రజలు నమ్మి ఉంటే ఇట్లా ఉండదు కదా, రిజల్ట్ ఇట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆయన వెరిఫై చేసుకోవట్లేదు. ఇక్కడ వచ్చి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, అప్పటి వరకు ఖర్చు అయింది 93,000 కోట్లు. ఎట్లయితుంది 1,00,000 కోట్ల అవినీతి అనేది? రాహుల్ గాంధీ వెరిఫై చేసుకోవాలి కదా. అంటే ఇవన్నీ ఏం చేయలేదు ఆయన. అక్కడ కూడా అంతే, ఆ లోకల్ వాళ్ళు చెప్పింది వింటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ దెబ్బతీయడంలో కారణం. ఆయన ప్రచారం కూడా అగెనిస్ట్ రాహుల్ గాంధీ, అగెనిస్ట్ కాంగ్రెస్, ఇద్దరికి అగెనిస్ట్ చేసినా కూడా ఇంకా వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఎట్లా గెలవడు కాబట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేశాడు కదా ఆయన. మోడీకి అనుకూలంగా టర్న్ అవుతుంది కొంత. ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన స్థిరపడతాడు ఈ ఎలక్షన్ లో. నెక్స్ట్ టైం కి ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఎట్లా మరి ఏంటి బీహార్ సంబంధించి సరే, రాహుల్ గాంధీ ఫ్యూచర్, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఆర్కేవ్స్ అన్నా కదా. కాదా, ఇప్పుడు మొదటిసారి 44 వచ్చి, రెండోసారి 52, మూడోసారి 99, ఈసారి 120 వస్తే గవర్నమెంట్. మిత్రపక్షాలు కూడా వాళ్ళతో ఉండవు, చాలా మిత్రపక్షాలు కూడా వాళ్ళతో ఉండవు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ మాత్రం కూడా రాదు. ఉండకపోతే లాభం లేదు. ఇప్పుడు బీజేపీ అట్లా కాదు సార్, ఇప్పుడు కాదు అసలు ఆయన స్పీచెస్ చూసారా, రాహుల్ గాంధీ గారి స్పీచెస్ అసలు ఆ పురాతనమైనటువంటి స్పీచెస్ లేవు, ఏది సబ్జెక్ట్ కి సంబంధించి, లేదా లేటెస్ట్ గా యూత్ నాకట్టుకునేటివి కూడా లేవు. మోసగా ఎలా ఉంది అని అంటే, ఒక పక్కా ఒక కమ్యూనల్ మతాలకి సంబంధించిన వాళ్ళు ఎలా మాట్లాడతారో మూర్ఘంగా, అలాంటి వేవ్ లో ఉన్నాయి తప్ప డెవలప్మెంట్ గురించి ఎక్కడైనా మాట్లాడాడా? ఆయన మాట్లాడితే మొత్తం హిందూ హేట్రేషన్ ని తీసుకొని వస్తే, అరే నీకు ఇక్కడ 80% హిందువులు ఉన్నప్పుడు హిందూ హేట్రేటెడ్ స్పీచెస్ ఇస్తే నిన్నెవరు చూస్తారు? కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్, జ్ఞానం ఒక రాజకీయ నాయకుడికి ఉండదా? ఉండాలి కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాగా టవరింగ్ పర్సనాలిటీ మోడీ గారిది, షారూక్ ఖాన్ లాగా చాలా ఆయన భుజాల కంటే కిందికి రాహుల్ గాంధీ ఉన్నాడు ఇమేజ్ లో. షారూక్ ఖాన్ అంతా కూడా ఉన్నాడా? డౌటే. కానీ రాబోయే రోజుల్లో ఈవెన్ తెలంగాణలో కూడా మళ్ళీ ఆ పార్టీ రాదు, కర్ణాటకలో కూడా వచ్చే అవకాశం, తెలంగాణలో 80% రాదు. ఇప్పుడు 4 రౌండ్లు ముగిసేసరికి 9,500 డిఫరెంట్. బట్ ఓవరాల్ 30,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, మంచి మెజార్టీ కదా. 30,000 అంటే గెలిచినా కూడా 15,000 గెలిచిన బై ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే మెజార్టీ సీట్లు రూరల్ ఏరియాలో ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం గెలిచారు బీఆర్ఎస్, ఏమైంది అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్ లో వీక్ గా ఉన్న చోట గెలవడం కదా, వీక్ స్ట్రాంగ్. హైదరాబాద్ లో వీక్ గా ఉన్న చోట, అత్యంత వీక్ గా ఉన్న చోట గెలిచిందంటే, హైడ్రా అని ఇంత ప్రచారం చేసిన, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా గెలిచిందంటే కాంగ్రెస్ మనోభావాల ప్రకారం కాదు కదా. మనోభావాల ప్రకారం ఓట్లు పడట్లేదు కదా భారత్. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చేస్తారు. బట్ అక్కడ వాళ్ళు వెనకబడ్డారు, లాస్ట్ 3 days వాళ్ళు వెనకబడ్డారు, వీళ్ళు చాలా ఫాస్ట్ గా దూసుకుపోయారు. ఏదేమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ అభివృద్ధి అనేది ప్రధానంగా వస్తుంది.
ఈయన దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తింటారా అంటున్నాడు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, అప్పులకు పోతే అంటున్నాడు. ఈ మాటలు మాట్లాడడం మానుకోవాలి. కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ కావాలి రేవంత్ రెడ్డి. ఒకవేళ కనుక మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, అట్లీస్ట్ టఫ్ కంటెస్ట్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఉండాలంటే కూడా ఆయన కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అది ఎవరు మార్చలేరు, ఆయన మారాలి. ఎందుకంటే ఇంకోటి మంచి థింక్ ట్యాంక్ పెట్టుకొని ఎకానమీ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 3 years లో ఆయన చేయగలిగేది ఏందో అర్థం కాదు. ఎందుకంటే 2 years అయితే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు కేసీఆర్ పీరియడ్ లో ఎట్లయితే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉందో ఇప్పుడు లేదు, అది ఇప్పుడు ఫాల్ స్టార్ట్ అయింది. అది ఎక్కడ దారి తీస్తుందో తెలియదు. సో మీరు ఫాల్ అంటున్నారు కానీ వాళ్ళు గెలుస్తున్నారు కదా, గెలవడం వేరే. జూబ్లీ హిల్స్ లో అంటే ఓవరాల్ గా గెలవాలి కదా, ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఓవరాల్ గా గెలవాలి. హైదరాబాద్ వీక్ లింక్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 2 కార్పొరేటర్లు వచ్చారు. అధికార పార్టీకి మొన్న మొత్తంలో జిహెచ్ఎంసీలో ఓడిపోయింది. ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అటువంటి చోట కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ లో ఎగిరితే అంటే రేవంత్ కాదని ఎట్లా అంటాం? నేను అనేది 2 సీట్లు ఉన్న కాడ ఇప్పుడు మేయర్ తో పాటు ఎంతో మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. అంటే అధికారం అనేది ఒక ఆకర్షణ, అధికారం అనేది అభివృద్ధికి ఒక సూచిక. 200 కోట్లు వచ్చినాయి కదా ఇప్పుడైతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి, దాని ఇంపాక్ట్ ఉండదా? వాళ్ళు కూడా ఏమనుకుంటారు, బీఆర్ఎస్ కేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా వాళ్ళేమి ముఖ్యమంత్రి కాలేరు, లేకుంటే పాలన మారదు. బట్ ఆ కక్షతో మనల్ని డెవలప్ చేయకుండా వదిలేస్తాడేమో అనేది కూడా ఉంటది కదా. కనీసం గెలిస్తే కొంత డిమాండ్ చేయొచ్చు. నవీన్ యాదవ్ యువకుడు పోయి మనం డిమాండ్ చేస్తే కొన్ని ఫండ్స్ తీయగలుగుతాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి న్యూట్రల్ ఓటర్స్ కూడా కొంతవరకు కాంగ్రెస్ కి ఎందుకు మొగ్గుతారు అంటే వాళ్ళు 3 years ఏందనేది చూస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు బీఆర్ఎస్ కేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ అభివృద్ధి అనేది అవసరం కదా అనేది ఉంటది. ఎడ్యుకేటెడ్ ఓటర్స్ లో ఈ వాదన కనబడ్డది నాకు. సో ఒకసారి మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండ ఎమ్మెల్యే మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ ఠాకూర్ గారు ఏ డివిజన్ ఇచ్చారు ఇన్ఛార్జ్ మీకు? కూడా అంటే శ్రీధర్ బాబు గారు, మీరు, అడ్లూరు లక్ష్మణ్, మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ అంతా కూడా ఇక్కడ చూసినట్టుంది, అంతేనా? సో ఎట్లా ఉంది సోమాజిగూడలో? ఏంది మీ అసెస్మెంట్? చాలా తక్కువ పోలింగ్ అయింది సోమాజిగూడలో, ఎందుకు? చదువుకున్న వాళ్ళు బాగుంటున్నాం. చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. నేను నిన్ను రాత్రి కూడా చెప్పాను, చదువుకున్న వాళ్ళకంటే మిగతా వాళ్ళు చదువుకొని వాళ్ళు చాలా నయం అని చెప్పి. 33% పోలింగ్ అయింది. చెప్పండి. నేను ఒక చెప్తా, ఏమో ఓకే వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. భారతదేశ ప్రభుత్వం ఇక్కడ ఒక చట్టం దేవాలి, ఓటైన వారికి తెల్లకారు దేశానికి సంబంధించిన గుర్తింపు ఇవ్వద్దు, అప్పుడు కానీ ఓటేయడానికి రారు ప్రజలు. ఎంత దుర్మార్గం అంటే చదువుకున్న వాళ్ళు ఓట్లకు రావట్లేదండి. అంటే 33% రావడానికి అంటే సెలవు లేకపోవడం వాళ్ళు రాలేదా? మీకు రీజన్స్ కనిపించాయా? సెలవు జూబ్లీకి ఇచ్చారు. నేను స్వయంగా చూసినా ఎవరు ఇళ్ళకి వెళ్ళలేదు, రమ్మన్నా రాలే. వస్తాం అని కూడా దాటేస్తారు తప్ప రాలే. ఇక్కడ ఒక విషయం భరత్ గారు, మీరు ఆయన చెప్పింది స్పష్టంగా కరెక్ట్ గా చెప్పారు. చదువుకున్న వాళ్ళు ఓటు వేయలేదు అని చెప్పేసి అని. ఇక్కడ ఓటు రోజున ప్రతి ఒక్కళ్ళకి సెలవిస్తారు. ఇక్కడ మనం 2 విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే చదువుకున్నవాడు విమర్శించడానికే పనికొస్తాడా? కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవడానికి ముందుకు రాడా? చదువుకున్నవాడు ముందుకు వచ్చినప్పుడే కదా కరెక్ట్ అభ్యర్థుల్ని పార్టీలు పెడతాయి, కరెక్ట్ గా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. కేవలం వీళ్ళు ఇంట్లో కూర్చునో లేకపోతే సోషల్ మీడియాలో కూర్చునో ఒక కామెంట్ పెట్టడానికో ఒక విమర్శ చేయడానికో వీళ్ళు మేధావులని చదువుకున్న వాళ్ళమని చేయడానికి పనికొస్తున్నారు. కానీ ఒక కరెక్ట్ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఓటు వేయడానికి ఎందుకు ముందుకు రారు? ఓటు వేసేటటువంటి తీరిక లేకపోతే ఇష్టము వీళ్ళకి లేనప్పుడు అసలు వీళ్ళు సిటిజన్స్ గా గవర్నమెంట్ నుంచి ఏం తీసుకుంటున్నారు? ఇంకొక విషయం ఏంటంటే సెలవు దొరకట్లేదు అనేది, ఇందాక కూడా ఒక ఆవిడ మేడం చెప్పారు, సెలవు దొరకలేదండి, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారండి అని. అయితే 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి 100% పోల్ కావడానికి. లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ ఏంటంటే కర్ఫ్యూ పెట్టాలి, ఎక్కడైతే ఉన్నదో పెట్టి వీళ్ళే బూతుల్లో ఇన్ఛార్జీలు ఉన్న ఆఫీసర్స్ ఎలక్షన్ ఏజెంట్లతో పాటుగా ఒక ప్రత్యేకమైన బస్ పెట్టుకుని ఇంటింటికి పోయి మాక్సిమం ఉంటే ఒక 250-300 ఇళ్ల కంటే ఎక్కువ ఉండవు ఒక బూత్ లో. 1000-2000 ఓట్లే కదా. కాబట్టి ఇంటింటికి పోయి చేయాలి. సెకండ్
ఏంటంటే ఇది వద్దనుకుంటే ఆస్ట్రేలియాలో పెనాల్టీ వేస్తారు, ఓటు కనుక వేయకపోతే $1,000 $2,000 పెనాల్టీ వేస్తారు, వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే. అదన్నా చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం సార్, వ్యక్తిగతంగా మనం సెలవులు తీసుకోవా ఆఫీస్ కి? ఇంట్లో వాళ్ళకి బాగోలేదనో, లేకపోతే మనకి ఫ్రెండ్ పెళ్లి ఉందనో, లేకపోతే చుట్టాల పెళ్లిళ్ళు ఉన్నాయనో సెలవులు తీసుకునే వాళ్ళు చాలా విలువైనటువంటి ఓటు వేయడానికి సెలవు తీసుకోవాలి. ఒకసారి అడుగుదాం మఖాన్ సింగ్ గారు, మీకు ఎందుకు అంటే ఓటర్లో నిరాసక్తత కనిపించిందా? 33% అక్కడ రహమత్ నగర్ లాంటి చోట్ల 50% అయితే ఇక్కడ 33% సమాజ్ కూడా. సార్ నిరాసక్తి ఎక్కడ కనిపించలే, అత్యుత్సాహం వాళ్ళే ఉంటారు, క్వశ్చన్స్ వాళ్ళే వేస్తారు, పనులు వాళ్ళే వేస్తారు, తప్పుగా మాట్లాడే వాళ్ళే వేస్తారు, అన్ని వాళ్ళే తెలుస్తారు, రాజకీయం తెలిసినట్టు చెప్తారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళే ఎక్కువ కామెంట్లు పెడతారు, అన్ని వాళ్ళే పెడతారు, ఓటుకు రారు. అంటే క్యాండిడేట్లు ఎవరు నచ్చక రారేమో, కరెక్ట్ కాదనిపించి. అదే క్యాండిడేట్ నచ్చినంత పైన ఓటర్ ద్వారా చూపించాలి కదా. దాదాపు 2 లక్షల మంది ఓట్లేయలేదు. ఇప్పుడు రాజ్ ఠాకూర్ నేను ప్రకాష్ ని, మీ గోదావరి ఖన్లో కూడా ఎడ్యుకేటెడ్స్ ఇట్లనే దూరంగా ఉంటారా? అట్లే కనబడుతుంది అన్న, ఎక్కడ చూసినా అట్లే ఉంది. పెనాల్టీ వేయాలి కాక రేవంత్ రెడ్డి చెప్పండి, ఎలక్షన్ కమిషన్ కు యునానిమస్ గా తీర్మానం చేసి పంపాలి అసెంబ్లీ నుంచి. ఓటుకు రాని వాళ్ళకు. ప్రకాష్ అన్న, రేవంత్ అన్న కూడా కాదు, ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని ప్రతి ఒక్క బాధ్యత కలిగిన ఈ మెసేజ్ చేయండి, భారత ప్రభుత్వంలో ఓటు అయిన వారికి ఆధార్ కార్డు ఇవ్వద్దు, వారికి గుర్తింపు ఇవ్వద్దు, వారికి తెల్ల కార్డు ఇవ్వద్దు, ప్రభుత్వం ఏ పని చేయొద్దు పెనాల్టీ సంగతి తర్వాత. మంచి ఎగ్జాంపుల్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కదా ప్రకాష్ గారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎంతమంది వస్తున్నారు? చాలా తక్కువ. అయితే రాజ్ ఠాకూర్ గారు, సోమాజిగూడ డివిజన్ లో మీకు మీ అసెస్మెంట్ ఏంది? పోస్ట్ పోల్ అసెస్మెంట్ కాంగ్రెస్ కు లీడ్ వస్తుందా, బీఆర్ఎస్ లీడ్ వస్తుందా, ఏమనిపించింది మీకు? అక్కడ ఉన్న కాడికి కాంగ్రెస్ అని అన్నారు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో మాట్లాడినా కాంగ్రెస్ కేసు, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, మాకు పనులు కావాలని చెప్పారు. తర్వాత అక్కడ నేను నోటీస్ చేసిందంటే ఎప్పుడు పోయినా ఏ డివిజన్ పోయినా ఎప్పటికప్పుడు వాళ్ళందరూ చాలా తెలియగలవారు, అందరూ ఒక అసోసియేషన్స్ గా ఏర్పడి అది వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం కూడా చేస్తున్నారు. లైట్స్, డ్రైన్స్, వాటర్, రోడ్స్, వాటర్ సమస్యలు చెప్పి తర్వాత అత్యుత్సాహం కూడా చూపించారు. బాగా ఏంటంటే ఓటింగ్ రోజు ఎవరు రాలేదు, ఎవరు చూసినా ఇప్పుడే వస్తున్నాం 5 గంటల కంటే 4 గంటల కంటే 3 గంటల కంటే. అత్యుత్సాహం అంటే లైక్ ఏంది, ఏ విషయాలు అత్యుత్సాహం? పనులు చేయించుకొని 2-3 రోజులు కొన్ని అపార్ట్మెంట్స్ లో నేను అప్రిషియేట్ చేస్తున్నా, నేను కూడా నేను రూరల్ కు దీన్ని కంపేర్ చేసుకున్నా. భోజనాలు కూడా వాళ్ళే పెట్టింది సార్, మంచి ట్రెండ్లు వేసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, చాలా చక్కగా మాట్లాడారు. అసలు వాళ్ళు ఎంత రాజకీయం విశ్లేషణ అని ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర జరిగినట్టు ఇంకేడ జరగట్లేదు. మేము పొలిటీషియన్స్ కూడా చేయం అంత గొప్పగా చెప్పడం. బాధ అనిపించేదంటే ప్రతిసారి మేధావి అనేవాడు ఓటుకు రాదు. ఇంకొక పని చేయాలి, ఈసీ ఏం చేయాలంటే ఈ ఏలు మీద గుర్తుంటది కదా, బయటికి రాగానే గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి, రిటర్న్ గిఫ్ట్. ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి, మీరు ఓటేసినందుకు మీకు రిటర్న్ గిఫ్ట్. అదే ఆ బడ్జెట్ లో గిఫ్ట్లు కాకుండా మళ్ళీ ఏమంటారు రాజు, ఏమంటారు? కానీ ఇప్పుడు ఓటేంది డబ్బులు ఉన్నవాళ్ళు కదా, డబ్బులు రిటర్న్ గిఫ్ట్ 30-50. నేను అప్రిషియేట్ చేస్తా స్లమ్స్ లో ఉన్న వానికి ఎవరు చెప్పినా చేయకపోయినా ఓటేస్తాడు. ఓటేయకపోతే చచ్చిపోయినట్టు అనుకుంటారు వాళ్ళు, అంతేనా? ఓటు పండుగ అని కూడా అంటారు. కరెక్ట్, పండుగ చూస్తున్నారు. వాళ్ళకి ఎవరు పోయినా పోయకపోయినా, అడిగినా అడగకపోయినా, వాళ్ళకి ఎవరు రీచ్ కాకపోయినా, స్పెషల్లీ ఇన్ మైనారిటీస్ దే విల్ కమ్ అండ్ ఓట్. హిందూ స్లమ్స్ లో అందరు ఓటేశారు. చదువుకున్న వాళ్ళలో 10% అంటే ఒక 100 ఓట్లు ఉంటే 10 మంది ఓటేశారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. బీహార్ ఈసారి మైగ్రెంట్ లేబర్ అందరూ వెళ్ళిపోయినారు, ఇప్పుడు ఎవరు అవైలబుల్ లేరట ఎలక్షన్ జరుగుతుందని చెప్పి. బీహార్ నుంచి తెలంగాణలో అండి మేము వెళ్తామని ఒక 4 రోజుల ముందే 10-15 రోజుల ముందే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర కూడా కొంతమంది కన్స్ట్రక్షన్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయనంటే ఇంకా మేము అన్ని ఆపేసుకొని కూర్చోవాలి వాళ్ళు వచ్చేంత వరకు కూడా. బాధ్యత అంత ఇది తీసుకుంటారు. ఆయన చెప్పినట్టు ఏంటంటే ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధ్యతగా ఓటేస్తారు. పలానా వాడిని ఎంచుకుంటే మనకి పలానా జరుగుతుంది అని.
ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్ లో లేకపోవడం అనేది విచారించదగ్గ విషయము. ఇంకా చెప్పాలంటే ఆ ఓటుకి సంబంధించిన ఇంకు చేతి ఏళ్ళ మీద లేకపోతే నెక్స్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక నెల జీతం కట్ చేయమని ఈసీ కమిషన్ నుంచి రిటర్న్ గిఫ్ట్ కాదు సార్, ఈసీ కమిషన్ నుంచి ఈ ఆర్డర్ పాస్ చేయాలి. వీడికి 4 రోజులు ఈ నెక్స్ట్ మంత్ సాలరీ కట్ చేయండి అని చెప్పేసి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తే చచ్చినట్టు వచ్చి ఓట్లేస్తారు వీళ్ళు. సో మకాన్ సింగ్ గారు, ఓవరాల్ గా ఎంత మెజారిటీ కాంగ్రెస్ కు వస్తుంది అనుకుంటున్నారు మీరు? సార్ పోలింగ్ అయిన దాన్ని బట్టి సరైన బట్టి చెప్పొచ్చు. నేను ఎక్కడైతే డివిజన్స్ తిరిగినానో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, ప్రభుత్వానికి చేయాలి, చేస్తారు వారి నమ్మకం అవుతున్నది. కాబట్టి చిన్న మెజార్టీ నా అంచనా 15,000 దాటుతుంది. 15,000 దాటుతుంది ఈజీగా నా అంచనా సార్. మీ అంచనా అంటే 7% పైన ఉంటదని? 7-8%. నేను చూసిన దాంట్లో ఇంకా పక్క డివిజన్లలో ఎట్లా జరిగిందని అవగాహన నాకు లేదు. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనకు అనధికారిక సమాచారం వస్తుంది, 5 రౌండ్లు దాటేసరికి 12,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా వస్తుంది. అనధికారిక సమాచారమే, నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. 5 రౌండ్లు దాటేసరికి 12,000 అని చెప్తున్నారు. ఈసీ మాత్రం 2 రౌండ్లే ఇచ్చింది. 17,874 ఓట్లు నవీన్ యాదవ్ కి, మాగంటి సునీత గోపీనాథ్ కి 14,879, లంకల దీపక్ రెడ్డికి 3,475. ఇది మాత్రం అధికారిక సమాచారం. మిగతా 3rd, 4th, 5th రౌండ్ లో బాగా మెజారిటీ వచ్చినట్టుగా చెప్తున్నాయి అవన్నీ కూడా. రేవంత్ నగర్ ఎస్ ఎంత సార్ మెజారిటీ? 12,000 అని చెప్తున్నారు, కానీ అధికారిక సమాచారం కాదు. 5 రౌండ్ల తర్వాత 12,000 అని చెప్తున్నారు. అధికారికంగా వచ్చింది 2,995, 2,995 2 రౌండ్స్. ఆఫ్టర్ 2 రౌండ్స్ 17,874 నవీన్ యాదవ్, మాగంటి సునీత గోపీనాథ్ 14,879. ఇదంతా కూడా షేక్పేట మెజారిటీ. షేక్పేట ప్రతి రౌండ్ చెప్తారు కదా వాళ్ళు. 2 రౌండ్ల వరకు మాత్రమే ఇప్పుడు అధికారిక సమాచారం. 3rd, 4th, 5th లోపల వాళ్ళు చెప్తున్నారు, కానీ అది ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఇంతవరకు. ఓకే ఓకే. సో మీరు అనుకున్నట్టే ఉందా? 2 రౌండ్ల తర్వాత దాదాపు 3,000 అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా అయితే 2 రౌండ్లకు 3,000 ఉందంటే బాగా 15,000. 10 రౌండ్లకు 15,000. 2 రౌండ్లకు 3,000 అంటే 10 రౌండ్లకు 15,000 దాకా మీరు అనుకున్నట్టే వస్తుంది. కానీ 3rd, 4th, 5th లో బాగా మెజారిటీ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. 3rd రౌండ్ ఫస్ట్ బీఆర్ఎస్ మెజారిటీ అన్నారు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకు. బట్ 3rd, 4th, 5th మాత్రం చాలా క్లియర్ గా మెజారిటీ ఉంది. 12,000 దాటింది అని 12,651, 5 రౌండ్ల తర్వాత 12,651 అని చెప్తున్నారు. కానీ నేను అఫీషియల్ గా దీన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, ఎందుకంటే పూర్తి ఓట్లు వస్తేనే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అన్నది వస్తేనే చూడాలి అక్కడ. కరెక్ట్ కరెక్ట్. ఏ పార్టీకి ఎన్ని అంటే సమాజ్ కూడా బహుశా మీది 8వ రౌండ్ 9వ రౌండ్ లో కౌంట్ అవుతుంది అనుకుంటా. 8వ రౌండ్ 9వ రౌండ్ లో సమాజ్ కూడా కౌంటింగ్ అవుతుంది. ఇప్పుడు 3rd రౌండ్ నుంచి ఎక్కువ రేవంత్ నగర్, వెంగళరావు నగర్ ఇవన్నీ నడుస్తున్నాయి. మీకు ఎక్కువ మెజారిటీ ఏ డివిజన్ లో రావచ్చు రాజ్ ఠాకూర్ గారు? యూసుఫ్ కూడా, రహమత్ నగర్, బోరబండ. బోరబండ కూడా వస్తుంది. ఓకే. షేక్పేటనా తక్కువనా మీరు? ఎందుకంటే ఇక్కడ నవీన్ అనేవాడు ఈ ఏరియాలో స్లమ్స్ లో చాలా సోషల్ సర్వీస్ చేశాడు. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఇప్పుడు వచ్చేటి పైన్ రైస్ 200 యూనిట్స్ కరెంట్ ఇలాంటివి బాగా రీచ్ అయ్యాయి. ఓకే. కంప్లీట్ స్లమ్ సార్ ఇది, కంప్లీట్ స్లమ్ ఇది. ఓకే ఓకే ఓకే. సో ఈ బోరబండలో కూడా ఉంటుంది ఎఫెక్ట్. బీఆర్ఎస్ బోరబండలో మంచి మెజారిటీ వస్తుంది మాకు అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకో విషయం చెప్తా సార్, గోపి అనేవాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 12 సంవత్సరాలు కంటిన్యూగా ఎమ్మెల్యే ఉన్నాడు. విష్ణు పీజీఆర్ అనేవాడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయినాడు. అజరుద్దీన్ గారు ఉన్నప్పుడు మన ఎవరు పట్టించుకోలే, ఆయన ఫోకస్ గా ఉన్నాడు. గోపి గారు కూడా కాంగ్రెస్ వస్తాడేమో అనే టైంలో అతను ఎవరు డిస్టర్బ్ చేశారు. మెసేజ్ పెట్టండి. సో
ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా మన వాళ్ళు వచ్చే యాక్టివ్ అయ్యేకి వాళ్ళు చనిపోయిన రోజు నుంచి ప్రారంభం చేసి హడావుడి వాళ్ళకి కనబడ్డారు. కానీ ప్రజలు హైదరాబాద్ చాలా స్మార్ట్. ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళకి వాళ్ళ ఆలోచన ప్రభుత్వం పనిచేసింది. అండ్ ముస్లింస్ అండ్ స్లమ్ లెవెల్ వాళ్ళు కాంగ్రెస్ వైపులు. ఓకే ఓకే, ముస్లిం ఓటు మీకే పడిందా? మరి షేక్పేట్ లో 50-50 కనిపించింది. ఏది పడదు కదా సార్, 50-50 అయినా గొప్పదే కదా సార్. అంటే మీకు బీఆర్ఎస్ కూడా తగ్గఫరే పడేట్టు అనిపించింది కదా? అభ్యర్థి పడుండదు. నేను కాంగ్రెస్ నేను అప్డేట్ చేస్తున్నా. థర్డ్ రౌండ్ ఈసీ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. థర్డ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజారిటీ, 3000 ఓట్ల ఆధిక్యం. థర్డ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి రేమత్ నగర్ డివిజన్ కూడా యాడ్ అయింది. రేమత్ నగర్ ఎర్రగండ తర్వాత 3 రౌండ్ల తర్వాత నవీన్ యాదవ్ ఆధిక్యం 6012. ఇది అధికారిక లెక్క. సో 5 రౌండ్ల తర్వాత దాదాపు 12,000 ఓట్ల మెజారిటీ అనేది నిజమే. రేమత్ నగర్ లో భారీ మెజారిటీ నవీన్ యాదవ్ కు వచ్చినట్టుగా అర్థమవుతుంది. 6012 ఓట్లు 3 రౌండ్ల తర్వాత నవీన్ యాదవ్ కి. 3 రౌండ్ల తర్వాత నవీన్ యాదవ్ 28,999, మాగంటి సునీత 22,987, లంకల దీపక్ రెడ్డి 5,361. సో బీజేపీ పర్లేదు, మొత్తం ఓట్స్ కౌంట్ అయినాయి 29, 23, 52 ప్లస్ 6, 58,000లో నవీన్ యాదవ్కి ఎగ్జాక్ట్గా 50% పడుతుంది. బీజేపీకి 5,361 అంటే దాదాపు 9% బీజేపీకి మనకు కనిపిస్తోంది. మాగంటి సునీత గోపీనాథ్ 22,987, 6,012 ఓట్ల మెజార్టీ. థర్డ్ రౌండ్ తర్వాత అఫీషియల్ గా 6,012 ఓట్ల మెజారిటీ థర్డ్ రౌండ్ లో మనకి ఈసీ లెక్క ప్రకారం కనబడుతుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే 20,000 మెజారిటీ ఖచ్చితంగా దాటుతుంది. ఎస్ మకాన్ సింగ్ గారు, 3 రౌండ్స్ తర్వాత 6,000 మెజారిటీ. యావరేజ్ గా రౌండ్ కు 2,000 అంటే 10 రౌండ్లకు 20,000 వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రేమత్ నగర్ కాబట్టి కొంచెం ఎక్కువ మెజారిటీ వస్తుంది. 4th, 5th కూడా రేమత్ నగర్ కనుక్కుంటే కనుక సో యావరేజ్ గా 15,000 to 20,000 మెజారిటీ రావచ్చు. ఇంకా ఎన్ని రౌండ్స్ ఉన్నా సార్? ఇంకా 7 రౌండ్లు. 10 రౌండ్ అంటే 10వ రౌండ్ చిన్నదే, 10వ రౌండ్ ఫుల్ లేదు. 6 రౌండ్లు, 6.5 రౌండ్లు అనుకోండి. 10వ రౌండ్ లో 29 బూతులు, మిగతా అన్ని చోట 42 బూతులు అయితే రావాలి. ఫస్ట్ రౌండ్ చాలా తక్కువ, షేక్పేట్ లో చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ షేక్పేట్ ఉన్న దగ్గర 47 ఓట్లు మాత్రమే. కానీ షేక్పేట నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం మెజారిటీ పడుతుంది. అంటే రివర్స్ అయినట్టుంది. ముస్లిం ఓటు బీఆర్ఎస్ పడింది, హిందూ ఓటు హిందూ కాదు బీసీ ఫ్యాక్టర్ పనిచేసింది. బీసీ ఫ్యాక్టర్. సో కంగ్రాచులేషన్స్ రాజు, ఇంకా గెలిచినట్టే. మీరు గెలిచినట్టేనా? సునీత గారు వెళ్ళిపోవచ్చు ఇంటికి. సో అంటే 3వ రౌండ్ ముగిసేసరికి ఎక్కడెక్కడ ఎన్ని బూతులు ఏం చెప్తాను నేను. షేక్పేట 76 బూతులు, ఎర్రగడ్డ 9 బూతులు, వెంగళరావు నగర్ 17 బూతులు, రెహమత్ నగర్ 28 బూతులు. ఓకే, ఇంకా వెంగళరావు నగర్ ఇంకొక 43 బూతులు కావాల్సి ఉండే. తర్వాత రెహమత్ నగర్ నెక్స్ట్ 4th, 5th రౌండ్లో రెహమత్ నగర్. ఆ తర్వాత 6వ రౌండ్ నుంచి వెంగళరావు నగర్, యూసఫ్ కూడా, మీ సోమాజ్ కూడా 7వ రౌండ్లో ఉంది. 7వ రౌండ్, 8వ రౌండ్లో నుంచి సోమాజ్ కూడా, ఎర్రగడ్డ, బోరబండ ఇవన్నీ వస్తాయి. 100% లీడ్ ఉంటుంది. 100% లీడ్ ఉంటుందా? 100%. ఎంత లీడ్ రావచ్చు అంటే అక్కడ పోలైట్ తక్కువ కదా, పోలైట్ 50% లేదు, 50% అబౌవ్ అవుతుంది. ఓకే ఓకే. దాదాపు ఒక వడ్డల బస్తీ, ఒక అంబేద్కర్ బస్తీ, ఒక శ్రీరామ్ అఫీషియల్, వీళ్ళు దాదాపు కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కానీ ఓటింగ్ తక్కువ అయింది. I have a strong confidence that we are going to vote. ఓకే. సో 3 రౌండ్స్ లో
దాదాపు 6,000 ఓట్ల మెజారిటీ. ఇది అధికారిక సమాచారం. ఇది అధికారికంగా ఈసీ హోమ్ ఓట్లను కూడా కలిపారు. హోమ్ ఓట్లు వచ్చిన తర్వాత కూడా 29,000 ఓట్లు, ఎగ్జాక్ట్ గా ఒక ఓటు తక్కువ 29,000 నవీన్ యాదవ్ పోలైనాయి. మాగంటి సునీత గోపీనాథ్ 23,000 దగ్గర 22,987. లంకల దీపక్ రెడ్డి 5,361. ఇంకొక 2 రోజులు అయితే క్లారిటీ వస్తుంది. ఏమంటారు? ఇంకొక 2 రౌండ్లు అవుతాయి. ఇంకో 2 రౌండ్లు అవుతే మీకే మెజార్టీ వస్తుంది. ఎందుకంటే రేవంత్ గారు ఏమంటారు? 3 రౌండ్స్ అనే అంటున్నారు. క్లీన్ గా 5 రౌండ్లు ముగిసేసరికి 12,651 ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. 5 రౌండ్లు ముగిసేసరికి 12,651 అని అన్అఫీషియల్ గా చెప్తున్నారు. అఫీషియల్ గా మీరు ప్రతిసారి అన్అఫీషియల్ అంటున్నారు కదా, అదే అఫీషియల్ అవుతుంది. ఎందుకు 3వ రౌండ్ లో బీఆర్ఎస్ అన్నారు కదా, లేదు అది 3వ రౌండ్ లో ఒక చిన్న 2,900 అన్నారు. కానీ ఆయనకు వచ్చిన సమాచారం వాళ్ళు డిక్లేర్ చేయలేదు అని చెప్పారు. ఎందుకంటే మీరు అన్న అంచనా కూడా వెర్షన్స్ వస్తున్నాయి. అధికారికంగా మాత్రం మనం చెప్పాలి సమాచారం. ఇప్పుడు ఫస్ట్ బీజేపీ 306 ఓట్లను తప్పు వచ్చింది, ఎక్కడో వచ్చింది. అది చదవడం వల్ల మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అందుకని అధికారికం అనధికారికం. ఇప్పుడు రాజ్ ఠాకూర్ ఏదైతే చెప్పాడో దాన్ని కూడా కొన్ని ఛానల్స్ బీఆర్ఎస్ 3rd రౌండ్ లీడ్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. ఆయన అన్నది కూడా ఎక్స్పెక్టేషన్ దాటిపోతుంది కదా, 20,000 దాటేటట్టుంది. లాస్ట్ టైం ఎర్రగడ్డ బోరబండల పెద్ద లీడ్ ఏం లేదు బీఆర్ఎస్ కి. అన్ని డివిజన్లలో తక్కువ లీడ్ వచ్చింది ఆ 2 డివిజన్స్. అయితే ఈసారి టర్న్ అవుతుందని అనుకున్నారు, బట్ అక్కడ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో అని అనిపిస్తాం. ఎర్రగడ్డ బోరబండ ఎందుకంటే లాస్ట్ టైం ఎర్రగడ్డ లీడ్ ఉంటుంది సార్. ఎందుకంటే నేను చెప్పాను కదా, సీఎం వచ్చి మరి అక్కడ కూర్చొని చాలా మంది కమ్యూనిటీ అంతా కూడా ఏకం చేసి మరి వెళ్ళారు. ఆయన దాని ఇన్ఫ్లుయెన్స్ బోరబండ మీద ఉంటుంది డెఫినెట్ గా. చెప్పండి. మేము మొదటి అంటే ఒక 30 days చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ట్రావెల్ చేస్తుంది. చెప్పండి.